ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ దగ్గర వాళ్ళు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కానీ ఇందరూ కూడా పెద్ద యాప్ గుండెల్లో కట్టేసుకున్నారు, గుండెల్లో పెట్టేసుకున్నారు. ఎవరు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక జీవితంలో అతను కట్టె కాలే వరకు కూడా మనం అతను సీఎంగా చూడకూడదని చెప్పి పెద్ద యాపే పెట్టుకున్నారు వీళ్ళు. ఈ మధ్యనే పెట్టుకున్నాడు ఇతను, చిన్న యాప్ పెడతాడంట. ఇప్పుడు నిజాయితీ పరిపాలన చేసి ఎలాంటి కక్షలో కార్పణ్యాలు లేనటువంటి పరిపాలన చేసి ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడితే చెల్లుతుంది తప్ప, దుర్మార్గమైన పరిపాలన చేసి గొప్ప గొప్ప వాళ్ళని కూడా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి వాళ్ళని ఏదో తక్కువగా చూపించాలని ప్రయత్నం చేసి బూతుల రాజ్యాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సార్ ఇప్పుడు ఒకవేళ ఈ యాప్ లో నేరాలు చేసిన వాళ్ళే పేర్లు ఉంటే వైసీపీ వాళ్ళే 90% పేర్లు ఉంటాయని కూడా ప్రజలు అంటారు. అవును, యాప్లో అందరూ అదే అక్కడే అప్లోడ్ చేస్తారు కదా. అరే బాబు, నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏం అప్లై చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అనేవాడు పవన్ కళ్యాణ్ని లంజా కొడకాన్ని తిట్టాడు. వాడిని ఎందుకు నువ్వు ఇప్పుడు యాప్లో పెడుతున్నాము, ఆడిని శిక్షించండి. రెండోది బోరగడ్డ అనిల్, నీ బామ్మద్ది బోరగడ్డ అనిల్ జగన్ మా బావ అన్నాడు. అందరికీ అన్న అయితే ఆయనకి బావ, మా కుటుంబం అన్నాడు. మరి ఎస్సీ అతను రెడ్డి, మరి ఏ కుటుంబం అయిందో నాకు తెలియదు. కానీ నిజంగా అతను ఉచ్చనీచాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే లోకేష్ బాబుని కానీ చంపుతానని, నరుకుతానని, పవన్ కళ్యాణ్ గారి పిల్లలను మానభంగం చేస్తానన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎక్కడున్నాడో, నిజంగా చెవిలో ఏమన్నా పెట్టుకున్నాడా వినపడకుండా, లేకపోతే నోట్లో ఏమన్నా పెట్టుకున్నాడా? ఒక మన రెడ్డి ఉంది కదా, మన రోజారెడ్డి, ఆమె ఇచ్చినటువంటి రొట్టె ఏదన్నా నోట్లో పెట్టుకున్నాడో తెలియదు. కానీ అంత ఘోరంగా ఒక రాజకీయ నాయకుడిని నీచంగా తిడుతున్నప్పుడు ఒక్కరైనా అరే ఇది తప్పురా, ఆడెవడో మన పార్టీ వాడు కాదు, ఎవడో వీధిని పోయేటటువంటి ఓ పిచ్చి కుక్క లాంటి వాడు బోరగడ్డ అనిల్ కుమార్, మరి వాడినైనా అరెస్ట్ చేయాలి కదా. నీ నిజాయితీ, నీ గొప్పతనం, నీ అరాచకం లేనప్పుడు, నువ్వు ఒక గొప్ప పరిపాలన చేసినప్పుడు ఆ రోజు బోరగడ్డ అనిల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? పోనీ రోజారెడ్డి నీ రెడ్డే కదా, మరి అంతంత మాటలు పవన్ కళ్యాణ్ అంటుంటే అతను కొంచెం నిజాయితీ పరుడమ్మా, సొంత డబ్బులతో రాజకీయం చేస్తున్నాడు అని కూడా చెప్పాలి కదా. లేదు చెప్పలా. నలుగురు పెళ్ళాలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు. నీ పెళ్ళం రా అని అందరూ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకు తెలుగులో సాంప్రదాయం ఉంది, భార్య, ముగ్గురు భార్యలు చేసుకున్నాడు, నలుగురు భార్యలు చేసుకున్నాడు, నాలుగో భార్య నేనే అని చెప్పి చెప్పుకోవచ్చు కదా. భార్య అన్న వాడచ్చు కదా, పెళ్ళాన్ని ఎందుకు వాడాడు? అంటే తెలుగు తెలియదా? అంటే బుద్ధిలేక మాట్లాడా? సరే అది వదిలేద్దాం. సరే, ఆయనకంటే తెలివి తక్కువతనం, అహంకారం ఏంటంటే హఠాత్తుగా వచ్చినటువంటి 151 సీట్లతో అధికారం. సరే, అధికారం వచ్చింది, కళ్ళు బయర్లు గమ్మేసి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీకంటే అలానే ఉందనుకో. మరి నీ పక్కన ఉన్నటువంటి పేరుని నాని కానీ, కొడాలి నాని కానీ, వీళ్ళందరూ కూడా కమ్మవారినమ్మో చంద్రబాబు నాయుడు కమ్మోళ్ళతో, ఆయన కమ్మకులం కాబట్టి, మరి పవన్ కళ్యాణ్ గారు కాపోళ్ళతో కాపోళ్ళని తిట్టించావు. మరి నీ రెడ్లు ఎందుకు తిట్టారు? ఇప్పుడు కాపోళ్ళతో కాపోళ్ళని తిట్టుతున్నావు కాబట్టి ఒక పర్లేదులే, నీ రాజకీయం అనుకుందాం అది. మరి మీ రెడ్లు తిట్టకూడదు కదా, చెక్కేస్తారు కదా యువతల కులం. కాబట్టి నువ్వు ఏ యాప్ పెట్టుకున్నా ముందు నీ అన్నీ కూడా బయట ఫస్ట్ 90% వాళ్ళు చేసిన అక్రమాలే యాప్లోకి వెళ్తాయి. ఈ మధ్య నిన్న ఒకడు రిలీజ్ అయ్యాడు, ఒక 8 నెలల తర్వాత. ఎవడో చైర్మన్ అంతకుముందు ఏం చేశాడు ఎవరికైనా గుర్తుందా బాబు? చైర్మన్ ఆయన నిన్న రిలీజ్ అయితే మళ్ళీ వెంటనే పట్టుకుపోయారు. ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళ మాజీ మంత్రులు గట్రా పర్యటనకి వెళ్తుంటే పెద్ద కర్ర, అంటే ఒక పెద్ద గొడ్డలాంటి కర్ర, నాగల్లాంటి కర్ర, పెద్ద కర్ర తీసి కారుని ధ్వంసం చేశాడు. అంటే ఎంత అహంకారంతో చేశాడు చూడప్పుడు. వాడిని తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పోరు ఎడుతున్నారు. మరి అప్పుడు నువ్వు కొట్టినప్పుడు, నువ్వు పొడిచినప్పుడు లేదా? ఇప్పుడు తిరిగి వస్తుందని నీకు తెలియదా? వాళ్ళకి ఒక గుండెల్లో యాప్ ఉందని నువ్వు తెలుసుకోవాలి కదా, గుర్తుంచుకోవాలి కదా. కాబట్టి ఇతను యాప్ పెట్టినా, బోరుమని ఏడ్చినా, నాకు అన్యాయం జరుగుతుందని చెప్పి రోడ్డు మీద కింద పడి దొర్లినా ఎవడు కూడా క్షమించే పద్ధతి లేదు. ఎందుకంటే అంత అన్యాయం చేశాడు. ఈవేళ కూడా వస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో పర్యటన వెళుతూ చంద్రబాబు నాయుడు గారిని ఇంత పోలీసులు పెట్టి అడ్డిస్తున్నావు, రోడ్లు తవ్వడం ఎవడు చూడలే. కొత్తగా పెట్టారు రోడ్లను అంటే తవ్వేస్తున్నారంటే ఈయన వస్తుంటే, పనుడు వస్తుంటే వెళ్ళి గొంతులో దూకకూడదా?